కుటుంబాలని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రభువు కోరే విధంగా మీ క్రైస్తవ జీవితం ఉంటూ, ఇంకా మీరు ప్రభువుకు ప్రీతికరంగా ఉంటూ, ప్రభుకి ఇష్టమైన పాత్రలుగా మలచబడి ఆయన రాకడ కోసం మీరు మీ కుటుంబాలు సిద్ధపడునుగాక. అంతేకాక ఈ మొదటి ఆరాధనలో పాలు పొందుతున్న బెల్లంపల్లి హైదరాబాద్ కాంగ్రిగేషన్ పై కూడా ఈ శాశ్వతమైన కృప నిలిచి ఉండునుగాక. మీరు చేసిన ప్రార్థనలు, చేస్తున్న ప్రార్థనలన్నిటికీ కూడా ప్రతిఫలమును అనుగ్రహించునుగాక. ఈ భయంకరమైన చీకటి మేఘాలు ఈ ప్రపంచాన్ని, భారతదేశ తెలుగు రాష్ట్రాలని కమ్ముకుంటున్న ఈ భయంకరమైన దుర్దినాలలో గోషేనులో ఉండిన అనుభవం మీరు మీ కుటుంబాలు అనుభవించునుగాక. ఐగుప్తులో వడగండ్లు పడుతూ ఉన్న దేవుడు తన ప్రజలని గోషేనులో ఉంచి ప్రతి క్షణము కాపాడిన ఆ దేవాది దేవుడు ప్రపంచ భారతదేశంలో భయంకరముగా యుద్ధముల మీద యుద్ధములు, కరువుల మీద, రెండవదిగా తుఫానులు, వరదలు ముంచి వేస్తున్న భయంకరమైన దినాలలో ప్రపంచమంతా కూడా ఉంటున్నప్పుడు ఎవరెవరైతే దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుణ్ణి వెంబడించేవారు, దేవునికి ప్రీతికరంగా ఉండాలని క్రొత్త తీర్మానాలు తీసుకొని ముందుకు సాగుతున్న ఆ సంఘాలపై, ఆ విశ్వాసులపై మీరు గోషేనులో ఉండే అనుభవంలో మీరు వెళ్ళాలి. ఏ చీకటి మేఘాలు వచ్చినా అడుగడుగున మీరు భద్రపరచబడుతూ ప్రభు రాకడ కోసం నిందారహితులుగా మీరు మీ కుటుంబాలు సిద్ధపడునుగాక. చెప్పట్టకూడదా? అంతేకాక ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికమైన ప్రయాణంలో క్రొత్త అనుభవాల గుండా మీరు కుటుంబాలు వెళ్ళాలని దేవుని యొక్క చిత్తం, మా ప్రార్థన. అట్టి శాశ్వతమైన కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. వర్తమానంలోకి వెళ్ళక ముందు రేపు సోమ, మంగళ, బుధ 29, 30 మే 1 ఇక్కడ మందిరంలో సండే స్కూల్ టీచర్స్కి మంచి ట్రైనింగ్ ఇవ్వటానికి హైదరాబాద్ నుంచి టీమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే సంఘంలో సండే స్కూల్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. చిన్న వయసు నుంచే పిల్లలు వారు తల్లిదండ్రులు మందిరానికి వస్తారు. పిల్లలు ఇంట్లో ఉండిపోయి వాళ్ళు మొబైల్ ఫోన్లో, టీవీలో ఏమేమి చూస్తున్నారో, వాళ్ళ మనస్సులు ఏ విధంగా మారిపోతున్నాయో తల్లిదండ్రులకు తెలియని భయంకరమైన దుర్దినాలు ఇవి. కాబట్టి తల్లిదండ్రులారా, మీ పిల్లలతో పాటు మందిరానికి రావాలి. మీ పిల్లలనంతా కూడా సండే స్కూల్ పంపించాలి. మీరు భార్యాభర్తలుగా మీరు వాక్యం వినాలి. ఎందుకు ఈ సండే స్కూల్ ప్రోగ్రామ్ని మేము కండక్ట్ చేస్తున్నామంటే, సమూయేలు చిన్న వయసు నుంచి దేవుని దయందును మనుషుల దయందును ఎదిగినాడు. చప్పట్లు కొట్టాలి. యేసుక్రీస్తు ప్రభు దేవుని దయందును మనుషుల దయందును ఎదిగినాడు. తల్లి లేకపోయినా, తండ్రి లేకపోయినా, దైవజనుడు లేకపోయినా యోసేపు చాలా జాగ్రత్తగా భయభక్తులు కలిగి ఐగుప్తులో ముందుకు సాగినాడు. తల్లి లేకపోయినా, తండ్రి లేకపోయినా దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నగోరు బబులోనులో దైవిక భయభక్తులు కలిగి ముందుకు సాగినారు. ఈ అంత్య దినాలలో, చివరి రోజులలో మీ మనస్సులను బలహీనపరిచే అనుభవం ఏంటిదంటే, మీ పిల్లలను బట్టే. మీరు కోట్లు, లక్షలు ఉండొచ్చు, మీకు ఉద్యోగం ఉండొచ్చు, వ్యాపారాలు ఉండొచ్చు, కానీ మీ కుమారుని యొక్క ప్రవర్తన మిమ్మల్ని ముందుకు సాగనివ్వదు. మీ కుమార్తె యొక్క ప్రవర్తన మిమ్మల్ని బలహీనపరిచేస్తుంటుంది చాలాసార్లు. డబ్బున్నా, జ్ఞానమున్నా, వ్యాపారాలున్నా, ఉన్నత స్థాయి ఉన్నా, ఉద్యోగం ఉన్నా, నీ కుమారుడు గురించి ఒక నెగిటివ్ వార్త వినగానే నువ్వు అప్సెట్ అయిపోతావు. నీ కుమార్తె గురించి ఒక నెగిటివ్ మాట విన్నావంటే నువ్వు అప్సెట్ అయిపోతావు. కాబట్టి మీ పిల్లల నుంచి ఆ చేదు అనుభవించక ముందే, బాల్యం అప్పుడే వారి సృష్టికర్తను స్మరణ చేసుకోవాలా. చప్పట్లు కొట్టాలా. వారు బాల్యం నుంచే ప్రభువుని ప్రేమించాలా, ప్రభుకి ప్రీతికరంగా ఉండాలా, ప్రభుకి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలా, ప్రభువుని ఎక్కువగా ప్రేమించాలా.
ప్రభు కోరే విధంగా వారి జీవితాలు ఉండాలా. ఈ లోకం మాలిన్యం అంటకుండా నీ బిడ్డలని జాగ్రత్త పరిచేదే సండే స్కూల్లో టీచర్స్ నేర్పించే అనుభవాలు. కాబట్టి రేపు సోమ మంగళ బుధ అంటే 29, 30 మే 1న సండే స్కూల్ టీచర్స్కి అంతా కూడా ఎవరెవరైతే సండే స్కూల్ టీచర్స్గా ఉన్నారో, ఉండాలనుకుంటున్నారో, ఫేస్బుక్, యూట్యూబ్, జూమ్లో నువ్వు ఎక్కడెక్కడ ఉన్నా, ఇక్కడ కేవలం కల్వరీ మినిస్ట్రీస్కి పరిమితమైన ట్రైనింగే కాదు ఇది. ఎవరైనా ఏ సంఘాలలో నుంచి వచ్చైనా దైవజనులారా మీ సంఘస్థులని సండే స్కూల్ టీచర్స్ని పంపించండి. ఇక్కడ మంచి ట్రైనప్ అవుతారు, మీ సంఘానికి వారు ఉపయోగకరంగా ఉంటారు. కాబట్టి బెల్లంపల్లి చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న దైవజనులు మీ సంఘస్థులను పంపించండి, సండే స్కూల్ టీచర్స్ని పంపించండి, క్రొత్త వారిని కూడా ఆశ కలిగిన వారిని పంపించండి. అంతేకాక దూర స్థలాలలో నుంచి మీటింగ్ సందర్భంగా ఇక్కడికి వచ్చిన వారు ఉండొచ్చు. మీరు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, ఏ పట్టణానికి చెందిన వారైనా, ఒకవేళ మీరు ఉండవలసింది, ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఇక్కడ టీచర్స్ ట్రైనింగ్లో ఉంచాలని ఒకవేళ ఈ వీక్లో మిమ్మల్ని పంపించినాడేమో, ఒకవేళ అట్టువారు ఎవరైనా ఉంటే కూడా మీరు రేపటి నుంచి ప్రారంభించబడే టీచర్స్ ట్రైనింగ్లో మీరు కూడా ఇన్వాల్వ్ కావచ్చు. అంతేకాక 2nd, 3rd, 4th అంటే 2, 3, 4 మే ఈ తారీఖులలో సండే స్కూల్ పిల్లలకి మంచి VBS జరగబోతుంది. ఇక్కడ సండే స్కూల్ పిల్లలు ఈవెన్ హైదరాబాద్ నుంచి కూడా వస్తున్నారు. ఇప్పటిదాకా, నిన్నటిదాకా హైదరాబాద్లో జరిగింది. ఆ టీచర్స్ అంతా హైదరాబాద్లో ఉన్నారు ఇప్పుడు. కాబట్టి మీ పిల్లలను అంతా కూడా పంపించండి. ఇంకా 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 ఎండలలో ఆడకుండా, టీవీలు చూసుకుంటూ వాళ్ళు టైం వేస్ట్ చేయకుండా మీ పిల్లలనంతా కూడా 2nd, 3rd, 4th 2, 3 తారీఖు, 4 తారీఖు మే తారీఖులలో మీ పిల్లలనంతా కూడా పంపించండి. అయ్యో మా పిల్లలు అక్కడ ఉంటారో లేదో అనుకుంటే తల్లిదండ్రులుగా మీరు కూడా రండి ఇక్కడికి. ఇక్కడనే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 రోజులు ఉంటుంది. టీచర్ ట్రైనింగ్స్ వాళ్ళకు కూడా మంచి అకామిడేషన్స్ ఉంటాయి. మీరు టీచర్ ట్రైనింగ్ క్లాసెస్లో మీరు ఉండొచ్చు. మీ పిల్లలందరినీ, మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వారిని, మీ స్నేహితుల పిల్లలని, రక్త సంబంధుల పిల్లలని అందరినీ కూడా ఇదే మందిరంలో మీరందరూ కూడా పిల్లలతో పాటు ఆనందించవచ్చు, సంతోషించవచ్చు. కాబట్టి దయచేసి ఎండాకాలం ఈ మంచి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న దైవజనులారా మీ సంఘంలో ఉన్న మీ పిల్లలను కూడా పంపించండి. మేము నిస్వార్థంగా మీకు హామీ ఇస్తున్నాం, మీకు ఎటువంటి హాని జరగదు. ప్రభువుని బట్టి మేము చెప్తున్నాం. మీ పిల్లలను అందరినీ కూడా పంపించండి ఇక్కడికి. ఈ 3 రోజులు టీచర్స్ ద్వారా ఎన్నో క్రొత్త విషయాలు నేర్చుకుంటారు. తద్వారా మీ సంఘానికి ప్రయోజనకరంగా ఉంటారు. అంతేకాక నేను ఒక ప్లాన్ వేస్తున్నాను. సంఘస్థులు లేకపోతే చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న దైవజనులు, మీ పిల్లలు ఎవరైనా మ్యూజిషియన్స్ కావాలి, మ్యూజిక్ నేర్చుకోవాలి, కీబోర్డ్ నేర్చుకోవాలి, రిథమ్ ప్యాడ్స్ నేర్చుకోవాలి, తబ్లా నేర్చుకోవాలి, ఇట్లా నేర్చుకోవాలని ఆశ కలిగిన వారు ఎవరైనా మీ సంఘస్థులు ఉంటే, మీరు ఉన్న ఈ సంఘంలో ఉన్న మీరు వెళ్ళేటప్పుడు మీరు ఆఫీస్లో మీ యొక్క పేర్లు అవన్నీ ఇవ్వండి. మీ అందరినీ కూడా నేను బాధ్యత వహించి, నేను రిస్క్ తీసుకొని మీ పిల్లలని ఒక ప్లేస్కి ఒక నెల రోజులు, నేను టైం పీరియడ్ తెలియదు, అక్కడ మీ పిల్లల్ని నేను పంపిస్తాను. అక్కడ మీ పిల్లలు కీబోర్డ్ నేర్చుకుంటారు, రెండోదిగా రిథమ్ ప్యాడ్స్ నేర్చుకుంటారు, తబ్లా నేర్చుకుంటారు. మీ పిల్లలు ఏమి నేర్చుకోవాలనుకుంటే అవి అక్కడ నేర్చుకోవచ్చు. కాబట్టి అట్టి వారు ఎవరైనా ఉంటే మీరు ఆఫీస్లో మీ యొక్క పేర్లు, మీ డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళండి. రెండవదిగా సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్లో నేను కూడా ఉండాలనుకుంటున్నాను అన్నవారు మీరు ఆఫీస్లో వెళ్ళి మీ డీటెయిల్స్ ఇస్తే మీకు ఐడెంటిటీ కార్డు ఇస్తారు, ఆ యొక్క ట్యాగ్ ఇస్తారు, ఒక డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది. పిల్లలు విషయంలో ఏమైనా విషయాలు చెప్పాలనుకుంటే ఆఫీస్లో మీ డీటెయిల్స్ చెప్పొచ్చు. ఎందుకు మెసేజ్కి ముందు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, మీరందరూ కూడా మెంటల్గా, ఫిజికల్గా, స్పిరిచువల్గా సిద్ధపడండి. ప్రభు రాకడ చాలా సమీపంలో ఉన్నది కాబట్టి తల్లిదండ్రులమైన మనము ప్రభు రాకడ కోసం సిద్ధపడదాం. మన పిల్లలను కూడా ప్రభులో పెంచడానికి
మనమందరం కూడా సిద్ధపడదాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టాలి. నిన్నటి దినమున ఈ వారంలో గుడివాడ సభలు దేవునికి మహిమకరంగా ముగించబడ్డాయి. ఆ గుడివాడ సభలో మాకు దేవుడు కొన్ని క్రొత్త విషయాలు మాకు నేర్పించినాడు. ప్రతికూల పరిస్థితులు ఎట్లుంటాయో, అనుకూల పరిస్థితులు ఎట్లుంటాయో, ఓటమి ఎట్లుంటుందో, విజయం ఎట్లుంటుందో, పొగడ్తలు ఎట్లుంటాయో, రెండోదిగా నిందలు ఎట్లుంటాయో, నష్టం ఎట్లుంటుందో, లాభం ఎట్లుంటుందో, ఇట్లాంటివన్నీ కూడా వర్తమానాలు ఇచ్చే మాతో కూడా ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. కొన్నిసార్లు మేము వర్తమానాలు ఇవ్వటంలోనే నిమగ్నం అయిపోయి, కొన్నిసార్లు దేవుడిచ్చే ప్రత్యక్షతను పొందుకోవటానికి కూడా కొన్నిసార్లు మాకు టైం ఉండదు దైవ సేవకులంగా. దానిని బట్టి ఎంతోమంది దైవజనులు పడిపోతుంటారు, బలహీనులు అవుతుంటారు. ఎంతోమంది మొదటి ప్రేమను దూరం చేసుకుంటారు దైవజనులు. తద్వారా సంఘము క్రమక్రమంగా క్షీణించిపోతూ ఉంటుంది. గుడివాడలో జరిగిన నా వ్యక్తిగత సాక్ష్యం ఏంటిదంటే, నా ప్రార్థన గదిలో నేను ప్రార్థన చేస్తుంటే సడన్గా పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, నువ్వు లే, బయలుదేరు అన్నాడు. క్లియర్గా నేను స్వరం విన్నా. చాలా రోజుల నుంచి ఒక కన్ఫ్యూజన్లో నేను నా యొక్క ప్రయాణంలో, ఆత్మీయ యాత్రలో ముందుకు సాగుతున్నా. ఒక కన్ఫ్యూజన్లో నేనున్నా. సడన్గా ప్రభు అన్నాడు, నువ్వు లే, బయలుదేరు అన్నాడు. నా వాహనం తీసుకొని చాలా దూర ప్రదేశం వెళ్ళిపోయినా. చాలా దూర ప్రదేశం వెళ్ళిపోయి ఆ వాహనాన్ని అక్కడ ఆపేసేసి ఒక్కడిని నడుచుకుంటూ చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళిపోయినా. అక్కడ అన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఆ కొబ్బరి చెట్ల క్రింద కూర్చొని పరిశుద్ధాత్మ దేవుణ్ణి పిలిచిన, ఎందుకు నువ్వు రమ్మన్నావు, నువ్వు ఏంటిది, నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు, ఎందుకు సడన్గా నా ప్రార్థన గదిలో నుంచి లేపి నన్ను ఇక్కడికి తెచ్చినావు అని పరిశుద్ధాత్మ దేవుణ్ణి పిలవగానే లిటరలీ ప్రభు సముఖంలో నేను చెప్తున్నాను, ఒక అదృశ్యమైన వ్యక్తి నా ప్రక్కలో కూర్చున్నాడు. హల్లెలూయా. ఇక కేవలం ఏడవటం స్టార్ట్ చేసిన, ఏడుస్తున్నా. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక అనుభవాన్ని నాకు టీచ్ చేసినాడు, ఒక అనుభవాన్ని నాకు చెప్పినాడు. ఆ అనుభవాన్ని విన్నా, అక్కడ ప్రార్థనలో గడిపి ప్రభుతో మాట్లాడి నేను వచ్చేసిన. ఆ అనుభవంలోకి నేను వెళ్ళిన వెంటనే ఈవినింగ్ మీటింగ్లో చాలా మార్పులు జరిగినాయి. చప్పట్లు కొట్టాల. 4వ రోజు నేను ఎక్కడికి కూడా నేను వెళ్ళా. నా ప్రార్థన గదిలో గడిపి డైరెక్ట్గా స్టేజ్ ఎక్కుతా. కానీ 4వ రోజు కూడా ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నాడు, నువ్వు లే, ఒక దైవజనుని దగ్గరికి నువ్వు త్వరగా వెళ్ళిపో అన్నాడు. మరల వాహనం తీసుకుని ఆ దైవజనుని దగ్గరికి వెళ్ళిన. ఆ దైవజనుని వయస్సు 75 years, 78 సంవత్సరాలు, 75 సంవత్సరాలు. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోగానే ఆయన తన సేవలో అనుభవించిన కొన్ని అనుభవాలు నాకు చెప్పినాడు. అవన్నీ కూడా విన్నాను. నా బలిపీఠాన్ని నేను కట్టుకున్నా. ఆ దైవజనునితోని ప్రార్థన చేయించుకొని నేను రిటర్న్ అయిపోయినాను. ఎందుకు ఇంత స్పష్టంగా మీకు ఈ విషయాలు నేను చెప్తున్నానంటే, ప్రభు యొక్క దృష్టిలో మీరెంతనో మేము కూడా అంతే. చప్పట్లు కొట్టాలా. ఒక విశ్వాసం వెంట 50 దయ్యాలుంటే వెంబడిస్తుంటే దైవజనుని పడగొట్టడానికి ఇంకా ఎక్కువగా శత్రువు పనిచేస్తుంటుంది. ఎందుకంటే ఒక దైవజనుని కొడితే 300 గొర్రెలు చెదిరిపోతాయి, ఒక దైవజనుని కొడితే 1000 గొర్రెలు చెదిరిపోతాయి అని అపవాది ఏం చేస్తాడంటే, 5000 మంది గొర్రెలను చెదరగొట్టక ముందు 5గురిని దైవజనుల్ని కొట్టేస్తే 5000 గొర్రెలు చెదిరిపోతాయని దైవజనుల వెనకాల కూడా పడుతూ ఉంటాడు. కాబట్టి మొదటి వారు కడపటి వారు కావటానికి, కడపటి వారు మొదటి వారు కావటానికి ఇవే కారణాలు. కార్యారంభము కంటే కార్యాంతం మేలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని అంటున్నాడు. కారణం ఏంటిదంటే, తాను దమస్కు మార్గంలో పట్టబడ్డ తర్వాత ఏ మంటతో పరిచర్య ప్రారంభించినాడో చివరికి చనిపోయే అంతవరకు కూడా ఆ విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఆ యొక్క ప్రార్థనా జీవితాన్ని కాపాడుకున్నాడు. ప్రతి ఒక్క శోధన నుంచి తప్పించుకొని చివరికి ఆయన అంటున్న మాట, నేను మంచి పోరాటం పోరాడిన, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా, నా పరుగును కడముట్టించుతున్నా అంటున్నాడు. కాబట్టి కార్యారంభము కంటే కార్యాంతం మేలు.
We can start our spiritual journey strongly. We cannot finish strongly. మనం ఆధ్యాత్మిక జీవితంలో చాలా బలంగా, దాహంతో, జీల్తో, పట్టుదలతో మనం ప్రారంభిస్తాం. ప్రారంభంలో ప్రార్థనలు ఉంటాయి, ఉపవాసాలు ఉంటాయి. ఆదివారపు ఆరాధనలు అరగంట ముందే వస్తావు, పనులు చేస్తుంటావు, చీపిరి బట్టి ఊడుస్తుంటావు, వాష్రూమ్స్కి అడుగుతుంటావు. ప్రారంభంలో చాలా చాలా ఉంటుంది. కానీ క్రమక్రమంగా అది మనకు దూరం అయిపోయే దినాలు ఇవి. చివరికి ఒక సమయం వచ్చేస్తుంది, నువ్వు ఖాళీ అయిపోతావు, ఎంటీ అయిపోతావు. కారణం ఏంటిదంటే కార్యారంభము కంటే కార్యాంతం మేలు అని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయం నుంచి ప్రతి ఆదివారం ఒక సిరీస్ నేను తీసుకోబోతున్నాను. అది దైవ నడిపింపుని బట్టి నేను సిరీస్ తీసుకోవాలని నేను ప్లాన్ వేస్తూ ఉన్నప్పుడు నా ప్రార్థన గదిలో నేను కూర్చొని నేను ఆలోచిస్తున్నప్పుడు ఇక్కడ ఒక పాట, ఓ యెరూషలేమా అనే పాట రన్ అవుతూ ఉంది. ఆ పాటలో అక్కడ యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తున్నాడు. అది దృష్టి నాకు కనబడ్డది. అబ్బా, థ్యాంక్ యూ ప్రభు అనేసి అన్నంతే. ఎందుకంటే ఈ ఆదివారాలు యేసుక్రీస్తు ప్రభు ధన్యతల కొండ మీద ధన్యతలు చెప్పినాడు. ఇవి ఎందుకు చెప్పినాడంటే క్రైస్తవ జీవితంలో ఇవి పునాదులు. ఈ విషయాలలో మనం స్ట్రాంగ్గా ఉన్నామంటే మనం ఏదైనా మనం జయించగలుగుతామని యేసుక్రీస్తు ప్రభు 30 సంవత్సరాలు తెర వెనకాల ఉండి 30 సంవత్సరాలప్పుడు తన పరిచర్య ప్రారంభించి యోర్దాను నదిలో బాప్తిజం తీసుకొని 40 దినాలు ఉపవాసాలు ముగించుకొని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యతల యొక్క ప్రసంగం ప్రారంభించినాడు. ఇవన్నీ ప్రారంభంలోనే ప్రజలకు చెప్పటానికి కారణం ఏంటిదంటే క్రైస్తవ జీవితంలో ఇవన్నీ కూడా పునాదులు అన్నట్లు. పరలోకం ఆశించే ప్రత్యక్షతలు, పరిశుద్ధాత్మ దేవుడు ఆశించే ప్రత్యక్షతలు, అంతేకాక ఈ పునాదిని బట్టే నీవు ఉన్నతమైన స్థాయిలోనికి నువ్వు వెళ్ళగలుగుతావు. దాని తర్వాత ఇక యేసుక్రీస్తు ప్రభు తన రాకడ గురించి ఇవన్నీ కూడా ఇంకా లోతైన సత్యాలు చెప్పుకుంటూ వెళ్ళిపోయినాడు. కానీ ప్రారంభంలోనే తన మినిస్ట్రీ యొక్క సేవలో ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో ఉన్న ధన్యతలని ప్రారంభించినాడు. ఇక ఈ ప్రసంగం చెప్పుకుంటూ వెళ్ళాలంటే 2 సంవత్సరాలు అవుతుంది పూర్తి కావటానికి. కానీ ఏదేమైనప్పటికీ ప్రభు ఇచ్చిన నడిపింపుని బట్టి మనం ముందుకు సాగుదాం. మీరందరూ కూడా మీ చేతిలో బుక్స్ ఉండాలి, పెన్స్ ఉండాలి. మీరు జాగ్రత్తగా రాసుకోండి. కొన్నిసార్లు కాపీరైట్ పడటంని బట్టి మెసేజెస్ మేము డిలీట్ చేసేస్తాం. ఇది మీరు ఈవినింగ్ వినాలంటే కొన్నిసార్లు ఉండదు, రేపు వినాలంటే కొన్నిసార్లు ఉండదు. ఎందుకంటే కొన్ని ఒత్తిళ్ళు మాకు మీడియాలో పడుతుంటాయి, సోషల్ మీడియాలో. దాన్ని బట్టి త్వరగా ఈ మెసేజ్ని మేము డిలీట్ చేయటం ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా మీ చేతిలో పెన్ ఉండాలి, బుక్ ఉండాలి, ఒక బ్యాగ్ ఉండాలి, ఒక వాటర్ బాటిల్ ఉండాలి. ఎప్పుడు ఏ మెసేజెస్ రివీల్ అవుతున్నా త్వరగా మీ హృదయాలలో భద్రపరుచుకోండి. అంతేకాక మీరు మీ బుక్స్లలో రాసుకోండి. కాబట్టి మనం వెళ్ళిపోదాం. అందరం కూడా బైబిల్స్ తెరిచినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మనం చదువుకుందాం. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఈలాగు బోధింపసాగెను. ఓకే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఓకే, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. గట్టిగా చేపట్టగొట్టాల. చూడండి, యేసుక్రీస్తు ప్రభు తన పరిచర్యలో ఎన్ని ఫండమెంటల్స్ ఇస్తున్నాడు. బేసిక్ ఫౌండేషన్స్ అనేటి సార్వత్రిక సంఘానికి, దైవజనులకి సైతం ఇస్తున్న మాటలు ఇవి.
ఇవి క్రైస్తవ జీవితానికి పిల్లర్స్ లాంటివి. ఇవి లేకుండా మేము ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని లోతైన పరలోక సంబంధమైన మర్మాలు చెప్పినా అవి ఏమాత్రం కూడా ప్రయోజనకరంగా ఉండవు మన క్రైస్తవ జీవితం. అందుకనే యేసుక్రీస్తు ప్రభువే ఈ మెసేజెస్ని ప్రారంభించినాడు. ఇవన్నీ కూడా ఒక పిల్లర్స్ పిల్లర్స్ పిల్లర్స్. ఈ పిల్లర్స్ అన్నిటి యేసయ్య వేసి దాని తర్వాత మెల్లమెల్లగా స్లాబ్ దాకా వచ్చినాడు. దాని తర్వాత బిల్డింగ్ని తన సిలువకు అప్పగింపబడక ముందు ముగించినాడు. కాబట్టి మీకు ఎన్ని సంవత్సరాలు అవుతుందో క్రైస్తవ జీవితం అనుభవాలుండి ఎన్నో 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 ప్రసంగాలు మీరు వినొచ్చు, ఎంతోమంది దైవజనుల యొక్క ఉపన్యాసాలు ఉపదేశాలు మీరు వినొచ్చు. కానీ నీ ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక దైవజనుడిగా, ఒక యవనస్తునిగా ఈ యొక్క ఫౌండేషన్లోకి, ఈ పునాదిలోకి మనం వెళ్ళటానికి ప్రయత్నించాలి. అయితే యేసయ్య తన మొదటి మాట ఏమంటున్నాడంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. చప్పట్లు కొట్టాలంట. హల్లెలూయా. అంటే తన పరిచర్యలో మొదటి మాట అది. తన నోరు విప్పి బోధిస్తున్న మొదటి ప్రసంగంలో తాను అంటున్న మాట, ఆత్మ దేవుణ్ణి ప్రేమించండి, దైవజనుణ్ణి ప్రేమించండి, ఇది అది చెప్పటం లేదు. కానీ ఆత్మ విషయమై దీనత్వము కలిగిన వారు ధన్యులు. ఆమేన్. అందుకనే ప్రకటన గ్రంథంలో కానీ మత్తయి సువార్తలో కానీ యేసయ్య ఒక మాట అంటుంటాడు, చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక. చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక. శరీర సంబంధము కలిగిన చెవులు కాదవి, ఆత్మ సంబంధమైన చెవులు మాత్రమే ఆత్మ చెప్పుచున్న మాట వినగలుగుతాయి. శరీర సంబంధమైన కన్నులు ఆత్మ సంబంధమైన కార్యాలని చూడలేవు. శరీర సంబంధమైన నోరు ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడలేవు. అదేవిధంగా శరీర సంబంధమైన చెవులు ఆత్మ సంబంధమైన వాక్కును వినలేవు. అందుకనే యేసయ్య మాటి మాటికి అనేవాడు. ప్రకటన గ్రంథంలో కూడా యోహానుతో అంటున్న మాట ఏంటంటే, చెవి గలవాడు. ఏ చెవి అంటే ఆత్మ సంబంధమైన చెవి, ఆత్మ సంబంధమైన కళ్ళు, ఆత్మ సంబంధమైన వాక్కు అని అర్థం. చెవి గలవాడు ఆత్మ సంబంధమైన కార్యాలని చూస్తాడు. అందుకనే ప్రభు అంటున్న మాట, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటూ ఉన్నాడు. మొదటిగా దేవుడు ప్రస్తావించేది ఏంటిది అంటే దీనులు. చప్పట్లు కొట్టాలంతా. యేసుక్రీస్తు ప్రభు మొదటి మెసేజ్ ఏంటిదంటే దీనత్వం. యేసుక్రీస్తు ప్రభు మన యొక్క దృష్టిని ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడంటే దీనత్వం. యేసుక్రీస్తు ప్రభు మనకి స్పష్టంగా వివరించే అంశం ఏంటిదంటే, పరలోకం గురించి చెప్పటంలే, నరకం గురించి చెప్పటంలే, దూతల గురించి చెప్పటంలే, తండ్రి అయిన దేవుని గురించి చెప్పటంలే. కానీ ఒక విశ్వాసి జీవితంలో మొదటిగా ఉండవలసిన లోతైన అనుభవం ఏంటిదంటే దీనత్వము, దీనత్వము, దీనత్వం. కారణం ఏంటిదంటే యేసుక్రీస్తు ప్రభు దీనుడు. తన జీవిత కాలం అంతా కూడా దీనత్వాన్ని కనపరుచుకున్నాడు. అంతేకాక ఈ దీనత్వమే మనల్ని పెంట కుప్పనోలు నుంచి ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొని వెళ్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ దీనత్వమే మనల్ని పేదరికము, దారిద్రత నుంచి ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొని వెళ్తుంది. ఈ దీనత్వమే మనల్ని బావిలో నుంచి భవనానికి చేర్చగలుగుతుంది. ఈ దీనత్వమే నిన్ను, వెలివేయబడిన నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొని వెళ్తుంది. అందుకనే మనకి ఎన్ని ఉన్న అనుభవాలు, ఈ దీనత్వం అనేది లేకపోతే
సంవత్సరాల తరబడి వి విల్ సెయిల్ ఆన్ ద సేమ్ బోట్. మన స్థితి అదే విధంగా ఉంటుంది. మన స్థితిలో అభివృద్ధి ఉండదు, మన స్థితిలో సంపూర్ణత ఉండదు, మన ప్రార్థనలకి ప్రతిఫలం ఉండదు. మనం ప్రయాసపడుతుంటాం, కష్టపడుతుంటాం, మందిరానికి వస్తుంటాం, ప్రార్థనలు చేపించుకుంటుంటాం, ప్రార్థనలు చేస్తాం, ఉపవాసాలు ఉంటాం, ఎన్నో 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 చేస్తూ ఉంటాం. కానీ మన జీవితంలో, మన కుటుంబంలో, మన పిల్లల విషయంలో అభివృద్ధి అనేది మనం చూడలేము. కారణం ఏంటంటే మొదటిగా యేసయ్య ప్రస్తావించేది దీనత్వం, దీనత్వం, దీనత్వం. చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. మీరు దీనులుగా ఉండాలా? మేము దీనులముగా ఉండాలా? మీలో ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉండొచ్చు, మీలో దీనత్వం కనబడాలా, మాలో దీనత్వం కనబడాలా? ఎందుకంటే దేవుడు ఇష్టపడే అనుభవము దీనత్వం. చప్పట్లు కొట్టాలంతా. హల్లెలూయా. ఈ దీనత్వానికి 3 అటాక్స్ ఉంటాయి. ఈ దీనత్వానికి పడగొట్టడానికి 3 పోరాటాలు ఎదుర్కొంటాయి. ఆ 3 చెప్పి నేను క్లోజ్ చేసేస్తాను. హల్లెలూయా. ఈ దీనత్వంలో నుండి నిన్ను గర్వాంతుడుగా చేయటానికి 3 అటాక్స్ అనేటివి ఉంటాయి. దీనత్వానికి ఆపోజిట్ ఏంటిదంటే గర్వం, గర్వానికి ఆపోజిట్ ఏంటిదంటే దీనత్వం. దట్స్ ఆల్. నువ్వు దీనుడుగానైనా ఉండాలి, నువ్వు గర్వాంతుడుగానైనా ఉండాలి. ఇక మధ్యలో ఏమీ ఉండదు. నువ్వు గర్వాంతుడుగానైనా ఉండాలి, దీనుడుగానైనా ఉండాలి. దట్స్ ఆల్. కాబట్టి ఈ దీనత్వం నుంచి పడగొట్టే అపవాది యొక్క విషపూరితమైన వాయువు ఒకటి అనేది ఉంది. అది ఏంటిదో పరిశుద్ధాత్మ దేవుని నుంచి మనం జాగ్రత్తగా నేర్చుకుందాం. ఇది ప్రత్యక్షత మీకు అవసరం, మాకు అవసరం. ఈ అంత్య దినాలలో, చివరి రోజులలో, ఈ సాఫ్ట్వేర్ యుగంలో ప్రపంచానికి అవసరం. ఈ విషయాలలో కానీ మనం జాగ్రత్త కలిగి ఉంటే మనము చేరవలసిన గమ్యానికి మనం చేరుతాం. గట్టిగా చప్పట్లు కొడదాం. అందుకనే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండుడి. గట్టిగా చప్పట్లు కొట్టాలా? ఇప్పుడు మనం హెచ్చింపబడాలంటే దానికి మెడిసిన్ ఏంటిది? చేయి పైకెత్తి చెప్పండి. ఏంటిది అది? గట్టిగా చెప్పాలా? దీన మనస్సు. మనం పడిపోవాలి అంటే దానికి మందేంటిది? గర్వం అని చెప్పండి. గర్వం. మనం పడిపోవాలంటే గర్వం. మనం ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలి అంటే, హెచ్చింపబడాలి అంటే దీన మనస్సు. అందుకనే పేతురు అంటున్నాడు, మీరు ఎన్ని ప్రయత్నాలు ప్రయత్నించినా, మీరు 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 ఏ ప్రార్థనలు చేసి ఏ ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని ఆశపడుతున్నా మీ ఫౌండేషన్ ఏంటిదంటే దీన మనస్సు, దీన మనస్సు, దీన మనస్సు. ఏ ఏ స్థలాలలో మనం దీన మనస్కులై ఉండాలి. ఇది నేను చెప్పి నేను క్లోజ్ చేసేస్తాను. అందరు ఇక్కడనే ఉన్నారా? చేయి పైకెత్తండి. హల్లెలూయా. ఏ ప్లాట్ఫామ్స్లలో, ఏ స్థలాలలో అదీన మనస్సు కలిగి ఉండాలి మనం. చదువుదాం. 2 సమూయేలు 16వ అధ్యాయం 5వ వచనము నుంచి 12వ వచనంలో, అది చదవటానికి సమయం లేదు కానీ సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం నుంచి 6వ వచనంలో దావీదు తన సైన్యముతో పాటు అడవిలో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే అబ్షాలోము తనని చంపటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. మంచిగా విందాం. ఇక చెప్పులు లేవు దావీదుకి. కొంతమంది సైనికులతో, గన్మ్యాన్స్తో అడవిలో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు.
వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయినాడు. మొదటిగా ఉన్న బలం లేదు, శక్తి లేదు. చాలా కష్టంతో ఆ అడవిల్లో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎవరికేం అన్యాయం చేయలే. పక్కన వారితో చెప్పండి, ఎవరికేం అన్యాయం చేయలే, ఎవరికేం ద్రోహం చేయలే. పక్కన వారితో చెప్పండి, పక్కన వారితో చెప్పండి. నీతి నిజాయితీతో బ్రతికినవాడు, చాలా యథార్థంగా బ్రతికినవాడు. చెప్పండి. కానీ అకస్మాత్తుగా ఈ యథార్థవంతునికి, నీతి నిజాయితీతో ఉండేవారికి, ఎవరికి అన్యాయం చేయని వ్యక్తిని ఒక శత్రువు తరుముతూ ఉన్నాడు. ఆ శత్రువు తరుముతూ ఉంటే ఆ అడవిలో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు దారిలో ఒక వ్యక్తి కనబడి అంటాడు, నరహంతకుడా దావీదా, నువ్వు అన్యాయం చేసినావు కాబట్టి ఏ పంట విత్తినావో ఆ పంట కోస్తున్నావు నువ్వు, దుర్మార్గుడా, నరహంతకుడా అని భయంకరమైన మాటలతో తిడుతూ ఉన్నాడు. ఎవరు? ఒక వ్యక్తి, షిమి అనే వ్యక్తి వచ్చి భయంకరమైన సూటిపుటి మాటలతో, అప్పటికే చాలా బాధతో వేదనతో ఉన్నాడు దావీదు. దానికి ఇంకా ఈ వ్యక్తి వచ్చి శాపనార్థాలు పలుకుతున్నాడు. నువ్వు నాశనం అయిపోనుగా, నీవు సౌలు కుటుంబానికి చేసిన అన్యాయం నిన్ను వెంబడిస్తుంది, ఇప్పుడు నువ్వు నాశనం అయిపోవాలి అని భయంకరమైన బూతులు అనాలిక, భయంకరమైన శాపనార్థాలు పెడుతున్నాడు. అప్పటికే చాలా ఒత్తిళ్ల మధ్యలో ఉన్నాడు దావీదు. మధ్యలో ఈయనొచ్చి భయంకరమైన మాటలు తిడుతున్నాడు. అప్పుడు సైనికులలో ఒక వ్యక్తి దావీదుతో అంటాడు, రాజా వీడిని చంపి పడేసేయాలనా అనేసి అంటాడు. అంటే దావీదు అంటాడు, ఆ పని చెయ్యొద్దు, ఆ వ్యక్తిని శపించనివ్వుడి. చప్పట్లు కొట్టాలా గట్టిగా, అందరు వినాలి జాగ్రత్తగా. ఆ వ్యక్తి ఎంత శపిస్తాడో అంత శపించనివ్వండి. ఎందుకంటే ఆ శాపనార్థాలు నాకు దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి కదా. ఆ తిట్లు రేపటి దినంన నాకు ఆశీర్వాదకరంగా మారబోతున్నాయి. ఆ తాను శపిస్తున్న ఆ శాపనార్థాలు రేపు నాకు, నా పిల్లలకి ఆశీర్వాదకరంగా మారతాయి. ఆ వ్యక్తిని తిట్టనివ్వండి, ఆ వ్యక్తిని శాపనార్థాలు పెట్టనివ్వండి. ఒకవేళ దేవుడే ఆ వ్యక్తిని నన్ను శపించమని అనుమతి ఇచ్చినాడేమో. చప్పట్లు కొట్టాలా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అట్లాంటి పరిస్థితులలో కూడా దావీదు తన దీనత్వాన్ని కనపరుచుకున్నాడు. దట్ ఈస్ ద బ్యూటీ. ఏదైనా తెల్ల డ్రెస్ వేసుకొని ఎవరితో మాట్లాడకుండా అలా వెళ్ళిపోతుంటే దీనురాలివి కాదు, దీనమైన వ్యక్తివి కాదు. కొన్నిసార్లు నీ కుటుంబంలో నీ చుట్టాలు, రక్త సంబంధులు, బంధుమిత్రులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, నీ సొంత అత్తగారు, నీ సొంత మామగారు కొన్నిసార్లు నిన్ను అనేక మాటలతో బలహీనపరుస్తారేమో. నీ ఉద్యోగంలో అడుగు పెట్టగానే నీ ఉద్యోగంలో ఉన్న స్టాఫ్ నిన్ను అనేక మాటలతో బలహీనపరుస్తారేమో. నువ్వు కాలేజ్కి వెళ్ళినప్పుడు ఒకవేళ నువ్వు బ్రిలియంట్ స్టూడెంట్ అయితే నీ ఫ్రెండ్స్ అంతా కూడా కొన్ని బలహీనపరిచే మాటలు అంటారేమో. అంతేకాక సమాజంలో, కాలనీలో ఉన్నవారు కొన్ని బలహీనపరిచే మాటలు. ఒకవేళ సేవకుడు అయితే మెసేజ్ వింటున్నావా, మనలాంటి సేవకులని ఎన్నో మాటలు అనేవారు షిమీలు బయలుదేరుతూ ఉంటారు. కారణం ఏంటిదంటే, దైవజనుడు ఎదుగుతూ ఉంటే ఆ ఎదుగుదల ఓర్వలేని ఎంతో మంది షిమీలు ఉంటారు. వ్యాపారవేత్తలు వ్యాపారంలో ఎదుగుతూ ఉంటే ఎదగలేని వ్యాపారవేత్తలు ఉంటారు. ఒకవేళ పొలిటీషియన్గా, ఒక రాజకీయ నాయకుడిగా నువ్వు ఎదుగుతూ ఉంటే ఓర్వలేని ఇతర నాయకులు ఉంటారు. ఏ ప్లాట్ఫామ్స్లోనైనా, ఏ స్థలంలోనైనా
మన ఎదుగుదల ఓర్వలేని షిమీలు చాలా మంది ఉంటారు. చప్పట్లు కొట్టాలా? నీ చుట్టాల మధ్యలో, రక్త సంబంధాల మధ్యలో, నీ బంధుమిత్రుల మధ్యలో నువ్వు పేదరికంలో ఉన్నప్పుడు ఎవరు నిన్ను పట్టించుకోరు. నీకు ఉద్యోగం లేనప్పుడు ఎవరు నిన్ను పట్టించుకోరు. నువ్వు దారిద్రతలో ఉన్నప్పుడు ఎవరు నిన్ను పట్టించుకోరు. కానీ దేవుని యొక్క కృప, కరుణ నిన్ను వెంటాడుతూ నిన్ను క్రమక్రమముగా నిన్ను లిఫ్ట్ చేసి నీకు ఒక ఉద్యోగం ఇచ్చి నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదించి సమాజంలో గౌరవ మర్యాదలు వచ్చిన తర్వాత ఈ షిమీలు అప్పుడు లేస్తారు. చప్పట్లు కొట్టాల? అన్ని సమయాలలో లేక నీకు ఏమీ లేనప్పుడు, నువ్వు పేదరికంలో ఉన్నప్పుడు, గుడిసెలో ఉన్నప్పుడు, పల్లెటూరులో ఉన్నప్పుడు, ఈ లోకంలో ఎవరు నిన్ను పట్టించుకోనప్పుడు ఈ షిమీలు కూడా నిన్ను పట్టించుకోరు. ఈ షిమీలు ఎప్పుడు లేస్తారంటే నువ్వు అంచెలు అంచెలుగా ఎదుగుతున్నప్పుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? సూటిపుటి మాటలు అంటా ఉంటారు, గాయపరిచే మాటలు అంటా ఉంటారు. నీ మనస్సును బలహీనపరిచే సనుగుడ్లు, గునుగుడ్లు ఉంటాయి. అది నీ అత్తగారు కావచ్చు, నీ మామగారు కావచ్చు, నీ కోడలు కావచ్చు, నీ అల్లుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అట్టివారు మనకు ఎదురవుతూ ఉంటారు. పక్కన వారితో చెప్పండి, అట్టివారు మనకు ఎదురవుతుంటారని చెప్పండి. సెకండ్ తీసుకొని చెప్పండి. నీకు గర్భఫలం లేనప్పుడు పట్టించుకోరు. సడన్ గా నీకు కవల పిల్లలు పుట్టిండ్రంటే షిమీలు లేస్తారు. అయ్యో పాపం పిల్లలు లేరా అమ్మ నీకు, అయ్యో అంటారు. అంత ఉట్టిదే, అంత నటన, నాటకం. సడన్ గా దేవుడు నీకు మంచి 2 మగపిల్లల్ని ఇచ్చినాడే అనుకో, ఒకవేళ బాబు పాపనిచ్చినారే అనుకోండి, ఒకటేసారి ముఖంలో ఫీలింగ్స్ మారిపోతాయి. వెరీ గుడ్, వెరీ గుడ్, దేవుడు నిన్ను దీవించింది అంటారు. కానీ లోపట అసూయ. ఈ 28-25 సంవత్సరాల నుంచి మేము వెళ్ళిన అనుభవమే ప్రజల అసూయనే మమ్మల్ని ఇక్కడి దాకా తెచ్చింది. ప్రజల యొక్క తిట్లే మాకు పొగడతలు అయిపోయినాయి. అందుకనే తిట్టేవారిని తిట్టనిస్తా ఉంటాం. చప్పట్లు కొట్టాలి. అబ్బా ప్లీజ్ మమ్మల్ని తిట్టరా అంటాం. ఎందుకంటే వాళ్ళు ఎంత తిడితే మాకు అంత ఆశీర్వాదాలు. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టాలి. 25 సంవత్సరాల నుంచి తిట్టిన ఎంతో మంది షిమీలు. ప్రారంభంలోనే దేవుడు నాకు ఒకటి నేర్పించినాడు. ఇదే షిమీలు నిన్ను తిడుతా ఉంటే వాళ్ళని తిట్టనివ్వు. హల్లెలూయా. నువ్వు వాళ్ళని ఒక్క మాట అనొద్దు, పల్లెత్తు ఒక మాట అనొద్దు. నువ్వు అన్యాయం చేయకపోయినా, నువ్వు నీతి నిజాయితీగా బ్రతికినా, యథార్థమైన జీవితం జీవిస్తున్నా షిమీలు లేస్తారు. ప్రవీణ్, షిమీలు లేచి నిన్ను శపిస్తారు. నేను భయంకరంగా సూటిపుటి మాటలతో అంటారు. అంతేకాక నిన్ను సోషల్ మీడియాకి ఎక్కిస్తారు. సోషల్ మీడియాలో ఎక్కించి ప్రపంచానికి దొంగ 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 ద్రోహి అని అబద్ధంగా ప్రచారం చేస్తారు. భయపడకు, అవి ఒక దినమున నీకు ఆశీర్వాదకరంగా మారతాయి. చేతులు పైకెత్తి గట్టిగా చేపట్టగలరు. కాబట్టి మా జీవితంలో ఎంతో మంది షిమీలు లేచినారు. ఈ మినిస్ట్రీని పునాదులతో సహా లేపేయాలనుకున్నారు. కొంతమంది అయితే కల్వరి మినిస్ట్రీస్ లేదు, ఇక మర్చిపోండి, అది వెళ్ళిపోయింది, సముద్రంలో కలిసిపోయింది అని ప్రచారం చేసిన వారు లేచినారు. ఎవరు వాళ్ళు? ప్రైజ్ లార్డ్ బ్రదర్ బాగున్నారా అని మాతో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడిన వారే, ప్రచారం చేసిన వాళ్ళని రక్షణలోకి నడిపించిన వాళ్ళే. వాళ్ళకి ప్లాట్ఫామ్ లేనప్పుడు
ప్రభువును పరిచయం చేసి వారికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిన వారే. వారి చేతిలో డబ్బు లేకపోతే నా చేతిలో ఉన్నాయి వాళ్ళకిచ్చి వాళ్ళని లిఫ్ట్ చేసిన వాళ్ళే. అన్యులుగా లోక సంబంధంగా బ్రతుకుతున్నప్పుడు వారిని పిలిచి ప్రభువును పరిచయం చేసి వారికి చెయ్యవలసిన సహాయం ఎంతో మందికి నేను చేసిన. చివరికి ఒక దినమున వాళ్ళు షిమీలు అవుతారని నాకు తెలియదు. అన్యులు మాట్లాడినారంటే ఒకటే అర్థం ఉంది, క్రీస్తుని ఎరగని వారు బురద జల్లుతున్నారంటే ఒకటి ఉంది. కానీ ఎంతమందిని నేను లేపినాను, వాళ్ళే షిమీలుగా మారిపోయి శాపనార్థాలను ప్రకటిస్తూ చివరికి మా గురించి అబద్ధంగా ప్రచారం చేయటం ప్రారంభించినారు. అప్పుడు చాలా బాధ అనిపించాడు. ఎందుకంటే అన్యులు ఒకవేళ అన్నారా ఒక అర్థం ఉంది, కానీ వీళ్ళకి నేను చేయవలసిన సహాయం అంతా కూడా చేసిందే. వీళ్ళకి పెండ్లి పెద్దగా ఉండి, మేము రిస్క్ తీసుకొని పెండ్లి పెద్దగా ఉండి వాళ్ళ పెండ్లీలు చేసినమే. ప్లాట్ఫామ్ లేకపోతే నా ఇంట్లో నేను పెట్టుకున్నానే వీళ్ళని. వీళ్ళే ఈరోజు షిమీలుగా మారిపోయినరే అని కొంత బాధ అనిపించింది. కానీ చివరికి ప్రభువా ఆ షిమీలను ఇంకా చెప్పించనివ్వడే. గట్టిగా గట్టిగా ఎన్ని సంవత్సరాలు వారు ఆ ప్రతికూలమైన ఆలోచనతో వెళ్ళినారో, వాళ్ళు శపిస్తున్నా కొద్దీ దేవుడు మమ్మల్ని ఆశీర్వదించినాడు. వారు సూటిబూటి మాటలు అంటున్నా కొద్దీ దేవుడు మమ్మల్ని ఆశీర్వదించినాడు. వారు అంటున్న టైంలో మరలా పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని కంట్రోల్ చేసినాడు. ఒక్క మాట అనొద్దు, వారిని క్షమించి దీవించు అంతే. ఆమేన్. ఆ విధంగా మేము వెళ్ళినాం. ఈరోజు ప్రభు మమ్మల్ని ఈ స్థితిలోకి తెచ్చినాడు. నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే. థ్యాంక్ యూ లార్డ్. అందరు చప్పట్లు కొడుతున్నారు. నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడనైతిని. నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడనైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును.
చేతుల పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడదాం. దిస్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్. ఈ అంత్య దినాలలో, చివరి రోజులలో పరిశుద్ధాత్మ దేవుడు కోరే ఈ మహిమ కలిగిన అనుభవం ఇది. ఇది లేకుండా నీకు ఎన్ని ఉన్నా అన్నీ కూడా దేవుడు లెక్కలోకి తీసుకోడు. అందుకనే క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. అదేంటిదంటే దీనత్వము, దీనత్వము, దీనత్వం. ఎందుకు దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములను సఫలపరచువాడు అని దేవుడు అంటానికి కారణం ఏంటిదంటే, దేవుడు ఏదైతే కోరినాడో, ఏది ఆశపడ్డాడో అది దావీదులో చూసినాడు. గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని సింహాసనం ఎక్కించినాడు. రెండో అటాక్ ఏంటిదంటే, ఈ హంబుల్నెస్ నుంచి దెబ్బపడే రెండో అటాక్ ఏంటిదంటే, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 7-8 వచనాలు. ఇశ్రాయేలీలతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీల 8-9 వచనాలు. 8-9 కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఈలాగు చెప్పుము, సైన్యముల అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, ఏమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీలను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని. హల్లెలూయా. 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసెను. దావీదు రాజు లోపల ప్రవేశించి, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏపాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడనైన నా సంతానమునకు కలుగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. దావీదుకున్న రెండో బ్యూటీ ఏంటిదంటే, తాను ఎక్కడి నుంచి దేవుడు పైకెత్తినాడో మర్చిపోలే. గట్టిగా చప్పట్లు కొట్టాడు. గొర్రెల కాపరిగా గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను ఈరోజు సింహాసనం ఎక్కించినావా. ఇది మన జీవితంలో ఎప్పుడు కూడా మనం మర్చిపోవాలి. ఒకవేళ మీరు డాక్టర్స్ ఉండొచ్చు, లాయర్స్ ఉండొచ్చు, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉండొచ్చు, ప్రొఫెసర్స్ ఉండొచ్చు, మీరు ఎవరైనా కావచ్చు. ఖచ్చితంగా దేవుడు ఒక దినమున మనల్ని పైకెత్తుతాడు. సంవత్సరాల తరబడి మనం అదే పేదరికంలో, దారిద్ర్యతలో ఉండం. నువ్వు దేవుణ్ణి వెంబడిస్తున్న నీ జీవితంలో దేవుని యొక్క శాశ్వతమైన కృప ఒక దినమున నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొని వెళ్తుంది. ప్రతి ఒక్కరిని తీసుకొని వెళ్తుంది. కానీ ఉన్నత స్థాయిలోకి వెళ్ళిన నీవు నీ మొదటి స్థితిని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అది నేర్చుకోవాలి. దీనత్వాన్ని అటాక్ చేసే మొదటి అనుభవం షిమీలు లేస్తారు. ఆ టైంలో మౌనంగా ఉండు, కామ్గా ఉండు అంతే. నీ దీనత్వమును అటాక్ చేసే రెండో అనుభవం, నిన్ను ఒక దినమున దేవుడు ఉన్నత స్థాయిలోకి తీసుకొని వెళ్తాడు. మర్చిపోవద్దు నీ పాత స్థితి ఎప్పుడు కూడా. నువ్వు పచ్చడి మెతుకులు తింటూ, నీళ్ళ సాంబార్ తాగుతూ, పేదరికంలో నువ్వు ఎట్లా పైకి వచ్చినావో మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. ఇది దైవజనులకి నా హితబోధ. ఈరోజు ఉన్నత స్థాయిలోకి వెళ్ళిన ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలకు కూడా నా హితబోధ. నువ్వు ఎప్పుడైతే నువ్వు మర్చిపోతావో, నీ కిటికీల మీద చెదలు ఎక్కుతున్నాయని మర్చిపోవద్దు. అందుకని నెబుకద్నెజర్ అంటాడు, నేను కట్టించిన ఈ బబులోను అంటాడు. నేను 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 అంటాడు. దేవుడు గడ్డి తినిపించినాడు నెబుకద్నెజర్. కానీ ఈరోజు మనం ఏమై ఉన్నామో ఆయన దయ. చేతుల పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఈరోజు మనం ఏమై ఉన్నామో కేవలం ఆయన దయ అంతే బిడ్డ.
ఈరోజు నేను ఏమై ఉన్నాను ఆయన దయ అంతే. ఆయన కృపను బట్టే ఈరోజు ఈ స్థితిలో నేనున్నా. ఈరోజు మనం అందరం ఎవరమైనా కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఎవరైనా ఉన్నత స్థాయిలోకి వచ్చినామేమో. దేవుడు మంచి భర్తనిచ్చాడు నీకు, దేవుని కృప. మంచి భార్యనిచ్చినాడు నీకు, దేవుని కృప. నీ నిందను తొలగించి మంచి పిల్లలను ఇచ్చినాడు, దేవుని కృప. నీకు ఒక సొంత ఇల్లున్నది, వాహనం ఉంది. నీ కుటుంబంలో ఎంతో ఆనందం, సంతోషం, సమాధానం, సమృద్ధి. అది నీ డబ్బును బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, నీ తలాంతులను బట్టి కాదు, దేవుని కృప. అది ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు. 16th ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ చేయబడి ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి యాంకర్ వచ్చి అబ్రహాం లింకన్ని పరిచయం చేస్తున్నాడు. ఏమనంటే, ఈరోజు ప్రెసిడెంట్ అయినాడు అబ్రహాం లింకన్. ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? నా చెప్పులు కుట్టినవాడు అన్నాడు. అంటే ఇన్సల్ట్ చేసినాడు. నా చెప్పులు కుట్టిన వ్యక్తి ఈరోజు ప్రెసిడెంట్ అయినాడు అని కొంచెం ఇన్సల్ట్గా మాట్లాడినాడు ఆ వ్యక్తి, యాంకర్, పరిచయం చేసే వ్యక్తి. అప్పుడు ఈ అబ్రహాం లింకన్ ప్రమాణ స్వీకారం చేయకముందు అంటున్నాడు, నానా, నీ చెప్పులు కాదు నేను కుట్టింది, నీ తండ్రి చెప్పులు కూడా నేను కుట్టినా. నీ భార్య పిల్లల చెప్పులు కూడా కుట్టింది నేనే అనగానే ఆ వ్యక్తి తలదించుకున్నాడు. ఎంత హంబుల్నెస్ చూడండి. నీ చెప్పులు కుట్టినా, నీ తండ్రి చెప్పులు కుట్టినా, నీ భార్య పిల్లల చెప్పులు కుట్టిన నన్ను ఈరోజు ప్రెసిడెంట్ చేసిండు దేవుడు. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాల. ఏ పాటి వారం నాన్న మనం ఒకసారి ఆలోచించండి. అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారం. కరోనా టైంలో పిట్టలు రాలినట్టు రాలిపోయారు. నిన్న ఉన్నవారు ఈరోజు లేరు. తల్లి శవము హాస్పిటల్ నుంచి బరియల్ గ్రౌండ్ వెళ్ళిపోయింది. భర్త శవం భార్య చూడకుండానే పాతి పెట్టినారు, కాల్ చేసినారు. మల్టీమిలియనర్స్, కోటీశ్వరులు, లక్షాధికారులు సైతం రోడ్ల మీదకి వచ్చి నా ప్రాణాన్ని బ్రతికించండి, ఎన్ని కోట్లైనా ఇస్తామన్నారు. చనిపోయింది. కానీ ఈరోజు మనం ఇంకా సజీవ లెక్కలు ఉన్నాం. నీ భర్తకి ఏమి హాని జరగలే, నీ భార్యకి హాని జరగలే, నీ పిల్లలకి హాని జరగలే. ఒకవేళ కరోనాతో బెడ్లో ఉంటే నీ పక్కన ఉన్న వ్యక్తి చనిపోయింది, ఇక్కడున్న వ్యక్తి చనిపోయింది, నువ్వు ఇంకా బ్రతికే అవుతావు. అప్పుడు లైవ్లో ఎంతమంది చూసుడు, ఎంతమంది రాత్రి పగళ్ళు హాస్పిటల్స్లో ఉండి ప్రభు వైపు చూస్తున్నారు. వా, ఎంతమంది మన మధ్యరాత్రి ప్రార్థనల ద్వారా బ్రతికినారు. ఈరోజు రియల్లీ నేను చెప్తున్నాను, మనం ఏమై ఉన్నామో ఆయన దయ వలన అంతే. ఈ అడవిలో ముగ్గురితో ప్రారంభించబడిన పరిచర్య ఈరోజు ప్రపంచానికి రీచ్ అయింది దేవుని యొక్క కృప మాత్రమే. అందుకనే మాకు ప్రభు ఒకటి నేర్పించినాడు, బిడ్డా, ఏ దేశ విదేశాలు నువ్వు తిరిగినా నీ పాత స్థితి నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు. నువ్వు ఎక్కడి నుంచి నేను నిన్ను లేవనెత్తినానో అది మర్చిపోవద్దు. అందుకనే మాకు చాలా భయం. ఎవరైనా పొగిడినా భయం, తిట్టినా బాధపడం, ఎవరైనా పొగిడినా సంతోషించం. ఎందుకంటే మేము ప్రభుతో నమ్మకంగా ఉండాలంతే. మేము ఇంకా దీనులముగా ఉండాలా. దినాలు గడుస్తున్నా కొద్దీ, సేవ పెరుగుతున్నా కొద్దీ, పొగడ్తలు పెరుగుతున్నా కొద్దీ మేము ఇంకా దీనులమైపోవాలి. ఇంకా షిమీలు
లేచి భయంకరంగా సోషల్ మీడియాలో తిడుతూ ఉన్న కొద్దీ మేము ఇంకా దీనులం అయిపోవాలా? హల్లెలూయా. అందుకని యేసయ్య అంటున్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఒక తండ్రిగా నేను మీకు ఇదే నేర్పిస్తున్నా బిడ్డలకి. ఈరోజు దాకా ఒకవేళ షిమ్మీలు లేచినప్పుడు నీ దీనత్వమును వదులుకొని గర్వాంతుడిగా మాట్లాడినేమేమో, ఒకవేళ దేవుడిని అంచెలంచెలుగా దీవిస్తున్నప్పుడు, ఒకవేళ ఉన్నత స్థాయిలోకి వెళ్ళిన సాఫ్ట్వేర్ ఇంజనీర్, హార్డ్వేర్ ఇంజనీర్, ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్, డాక్టర్ కావచ్చు, గర్వాంతుడుగా నేను డాక్టర్ని, నేను ఐపీఎస్ ఆఫీసర్ని, నన్ను మించిన వాడు లేడని ఒకవేళ ఈ లైవ్ స్ట్రీమింగ్లో, ఈ మందిరంలో ఆలోచిస్తున్నావేమో, కానీ ఈరోజు క్యాండిల్ లాగా నువ్వు కరిగిపోవాలా? ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు యేసయ్యా, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, చేసిన మేళ్ళకై, నీవు చూపిన కృపలకై, నీవు చేసిన మేళ్ళకై, నీవు చూపిన కృపలకై. అందరి చేతులు స్వరాలిపి వందనం యేసయ్యా, యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, గట్టిగా చప్పట్లు కొడదాం. చివరిగా లాస్ట్ అండ్ ఫైనల్, మన దీనత్వాన్ని దెబ్బగొట్టే మూడో అనుభవం అన్ఫర్గివ్నెస్. అంటే ఒక వ్యక్తిని క్షమించలేకపోవటం. ఒక సమయం వచ్చింది, అబ్షాలోము చనిపోయిన తర్వాత అదే షిమ్మి వచ్చినాడు దావీదు దగ్గరికి. చప్పట్లు కొట్టండి. ఆ షిమి, ఏ షిమి? చేపైకెత్తి చెప్పండి, ఏ షిమి? అడవిలో శపించిండు చూసారా? నరహంతకుడా, ద్రోహి, దుర్మార్గుడా అని శపించిండు చూసారా? ఆ షిమి దావీదు దగ్గరికి వచ్చి, దావీదా నన్ను క్షమించవా ప్లీజ్? తొందరపడి ఎన్నో మాటలు అన్న దావీదా, ప్లీజ్ నన్ను క్షమించవా అంటే దావీదు ఆ వ్యక్తిని క్షమించినాడు. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో పౌలు ఒక మాట అంటాడు, ప్రేమ శాశ్వత కాలం నిలిచిన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం నేను చదువుతాను. 4వ వచనం 5వ వచనం,
ప్రేమ దీర్ఘకాలము సహించును. దయ చూపించు. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. అది ఉప్పొంగదు. అమర్యాదగా నడవదు. స్వప్రయోజనమును విచారించదు. త్వరగా కోపపడదు. అపకారమును మనస్సులో ఉంచుకున్నది. చప్పట్లు కొట్టాలి. ఒక తండ్రిగా యేసయ్య రాకడకు ముందు నేను చెప్పే ప్రాముఖ్యమైన విషయం, దావీదా ప్లీజ్, నాకు నా కొడుకులు ఉన్నారు. నీవు అడవిలో వెళ్తున్నప్పుడు భయంకరమైన సూటిపోటి మాటలతో నేను చెప్పించిన, అది నువ్వు మనసులో పెట్టుకొని నా మీద పగా ప్రతీకారం తీసుకోదు దావీదా ప్లీజ్ అంటే, దావీదు అంటున్నాడు, షిమి నేను నిన్ను క్షమిస్తున్నా. చప్పట్లు కొట్టాలా? నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు. నిన్ను నేను ప్రభువుని బట్టి క్షమించేస్తున్నా, వెళ్ళిపో అంటాడు. మీకు నేర్పించేది ఒకటే బిడ్డ, మనల్ని ఎంతోమంది ఎన్నో రీతిలు ఎన్నో మాటలు అంటారు. వాళ్ళ మీద మనం పగా ప్రతీకారం పెట్టుకోవద్దు. మన శత్రువు ఎవరంటే సాతాను మాత్రమే. అంతే. ఈ లోకంలో మనకి ఎవ్వరు శత్రువులు ఉండద్దు. మనం అందరినీ క్షమించేసేయాల. నీ అత్తగారు ఏమైనా అన్నదా క్షమించు. నీ మామగారు ఏమైనా అన్నారా క్షమించు. నీ భర్త ఏమన్నా అన్నాడా, నీ భర్తకు దూరం అయిపోయినావా క్షమించు. నీ భార్య ఏమైనా నీకు దూరం అయిపోయిందా, భార్యను క్షమించి చేర్చుకో. నీ భర్త దగ్గరికి వెళ్ళిపో. నీ ఉద్యోగస్తులు ఏమైనా అన్నారా, నీ స్నేహితులు ఏమైనా అన్నారా, నీ బంధుమిత్రులు రక్త సంబంధాలు ఏమైనా అన్నారా, అది మనస్సులో పెట్టుకొని ఒకానొక దినమున నా టైం వచ్చినప్పుడు నేను ప్రతీకారం తీసుకుంటానని, అది 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 దేవుని బిడ్డల లక్షణం కాదు. యేసయ్య మనకు నేర్పించింది క్షమించేసేయాలంతే. అందుకనే యేసయ్య అంటున్నాడు, మీకు మొదటిగా కావలసింది ఫౌండేషన్, పిల్లర్ దీనత్వం. నిజంగా మన హృదయంలో నుంచి ఒక వ్యక్తిని క్షమిస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనకి. మా జీవితంలో మేము చేసి ధైర్యంగా ఈ మాటలు చెప్తున్నాం. ఎంతమంది మమ్మల్ని ఎన్ని మాటలు అన్నా ఈ రోజు దాకా వాళ్ళని క్షమించి వాళ్ళ గురించి ప్రార్థన చేసి వాళ్ళని దీవించు ప్రభు అంటాను నేను ఈ రోజు దాకా. నేనే సజీవ సాక్షి. మీకు నేను అదే నేర్పిస్తున్నా. ప్రేమ ఎంత శ్రేష్టమైనదంటే, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ నిలిచను, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ప్రేమ ప్రేమ. భాషలైనా నిలిచిపోతాయి, ప్రవచనాలైనా నిరర్ధకమవుతాయి, ప్రేమ శాశ్వత కాలం ఉంటుందట. దావీదు, ఓ దావీదా, నువ్వు గొర్రెల కాపరిగా ఉండి రాజు ఎందుకైనావో మాకు అర్థమవుతుంది ఇప్పుడు. ఎందుకంటే షిమీలు శపించినప్పుడు శపించనివ్వు అన్నావు. నీ పాత స్థితిని నువ్వు మర్చిపోలే. అంతేకాక శత్రువులను శపించం. అదే షిమి నీ దగ్గరికి వచ్చినప్పుడు హృదయపూర్వకంగా ఆ వ్యక్తిని క్షమించేసినావు. అదే అనుభవం కలిగి మనం వెళ్దాం. యేసయ్య వచ్చేస్తున్నాడు బిడ్డ. తన సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోవటానికి ఆయన వచ్చేస్తున్నాడు. మనం ఎవ్వరి మీద కోపం పెట్టుకోవద్దు, పగ పెట్టుకోవద్దు, ప్రతీకారం పెట్టుకోవద్దు. అందరినీ క్షమించేస్తాం. పక్కన వారితో చెప్పండి, అందరినీ క్షమించేస్తాం. కుడి చేయి పైకెత్తి చెప్పండి, అందరినీ క్షమించేస్తాం. రెండు చేతుల పైకెత్తి అందరు. ఈ మీటింగ్ అయిన తర్వాత మొదటిగా మీరు చేసే ఫస్ట్ కాల్ ఎవరికంటే మీ శత్రువులకు చేయండి. మిమ్మల్ని భయంకరమైన మాటలన్న షిమీలకు చేయండి. ఫస్ట్ చేసి, నానా నిన్ను నేను క్షమిస్తున్నా, బాధపడకు. ఒకవేళ నా స్వభావం నిన్నేమైనా బాధపరిచిందా నన్ను క్షమించు.
నేను నిన్ను క్షమిస్తున్నా, దేవుడు నిన్ను దీవించును కాకానండి. ఆమేన్. చాలిక ఎంత ఏం అవసరంలే, నేను నిన్ను క్షమించేస్తున్నా. నీ భర్త నేను విడిచిపెట్టి వెళ్ళిపోయినా, నీ భర్తకు ఫోన్ చేయి. ఏమండి, నన్ను క్షమించు. ఒకరోజు మమ్మీ ఒక మెసేజ్ ఇస్తుంది. గ్రౌండ్లో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఇంచుమించు 4 సంవత్సరాలు అవుతుంది. భార్య వెళ్ళిపోయింది, తనని విడిచిపెట్టేసి. వెళ్ళిపోయినందుకు చాలా వేదనతో ఇక జీవితంలో ఎన్నడూ కూడా భార్యని నేను క్షమించా, ఒకవేళ నా భార్య వస్తే నేను చేర్చుకోను అని క్రోధంతో కోపంతో గ్రౌండ్లో కూర్చొని ఉన్నాడు. 4 సంవత్సరాలు అవుతుంది వెళ్ళిపోయి. అయితే మమ్మీ ప్రేమ గురించి మెసేజ్ ఇస్తుంటే గుండెలు పగిలిపోయి ఏడుస్తా ఉన్నాడు వెనకాల. ఏడుస్తున్నాడు. అయితే 4 సంవత్సరాల నుంచి ఆమె ఫోన్ చేయలే. ఎన్ని సంవత్సరాలు? వెళ్ళిపోయిన 4 సంవత్సరాలు ఆమె ఫోన్ చేయలే. తాను మందిరం ఆ యొక్క సభలో ఏడుస్తూ ఏడుస్తూ ఉంటే సెల్ ఫోన్ రింగ్ అవుతుంది. సెల్ ఫోన్ రింగ్ అవుతుంది కానీ పక్కకు పెట్టేసి ఎత్తటలేదు ఆయన. కానీ రింగ్ అవుతా ఉంటే ఏంటిదని ఫోన్ ఎత్తగానే భార్య ఫోన్ చేసింది. షాక్ అయిపోయినాడు. భార్య ఫోన్ చేసింది, అండి నన్ను క్షమించు, నేను మరలా నీ దగ్గరికి రావాలనుకుంటున్నా. తానన్నాడు, త్వరగా వచ్చేసేయ్, నేను కూడా నేను క్షమించేస్తున్నా. ఇమీడియట్గా వచ్చేసింది. నెక్స్ట్ డే వాళ్ళంతా కలిసి బెల్లంపల్లికి వచ్చినారు. ఇక్కడ ఆ చిన్న చర్చిలో కుమిలి 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 ఏడ్చినారు. ఇద్దరు ఒకరినొకరు క్షమించుకున్నారు. వారు ఈరోజు సేవకులై గొప్ప సేవ చేస్తున్నారు. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి. చూడండి, ఈ పగా ప్రతీకారం ఏం సాధించగలుగుతాం చెప్పండి? శత్రువులను సైతం యేసయ్య క్షమించినాడు. అందుకనే ఈ దీనత్వం మనం ఎందుకు కలిగి ఉండాలంటే, షిమి లాంటి వారు క్షమిస్తూ ఉంటారు, వారిని దీవించడానికి. చప్పట్లు కొట్టండి. ఈ దీనత్వం ఎందుకు అంటే, మన పాత స్థితిని మనం మర్చిపోకుండా మనకి జ్ఞాపకం చేసేది దీనత్వం. చప్పట్లు కొట్టారా? లాస్ట్ అండ్ ఫైనల్, ఈ దీనత్వం ఎందుకంటే ఒక వ్యక్తిని క్షమించటానికే. ఎంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడు? కాబట్టి ఎవ్వరి మీద కోపం పెట్టుకోకండి. వస్తారు, షిమీలు వస్తారు, వెళ్ళిపోతారు. ప్రభుని బట్టి క్షమిస్తాం. ఆయన రాకడలో మనం సిద్ధపడదాం, లేచి నిలబడదాం. థ్యాంక్ యూ లార్డ్. ఒక్క క్షణం అందరు కుడి చేయి పైకెత్తి ఎడమ చేయి హృదయంపై పెట్టుకొని మనల్ని మనం ప్రభుకు సమర్పించుకొని ఒక క్రొత్త జీవితాన్ని ప్రభు కోసం ప్రారంభిస్తాం. ఇంకా ఎవరినైనా క్షమించకపోతే ఈ వచనం అవుతున్నప్పుడు మిమ్మల్ని మీరు ప్రభుకు సమర్పించుకొని క్షమించండి. క్రొత్త ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించండి. మీటింగ్ అయిన వెంటనే మీరంటే పడిన వారు, రెండవదిగా మీకు ఎవరైతే పడరో వారికి ఫోన్ చేయండి, సారీ చెప్పండి, క్షమించండి, వారిని దీవించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కుడి చేయి పైకెత్తుదాం. అందరు ప్రార్థన చేసుకుంటూ ఉండండి.
యేసు ప్రేమ కలిగి యుండు ప్రియుడా ప్రేమ శాశ్వత కాలముండును ప్రేమ అన్నిటిలో శ్రేష్టము ప్రేమ శాశ్వత కాలముండును ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. గుండె లోతులో నుంచి యేసయ్యా నన్ను క్షమించు ప్రభువా, నేను గర్భాంతుడనైనా ఇతరులను క్షమించలేకపోతున్నా, ఇతరులు నాకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు నేను వారికి వ్యతిరేకంగా మాట్లాడిన నన్ను క్షమించయ్యా అని నిన్ను నీవు ప్రభుకు సమర్పించుకొని బలహీనతలు నొప్పుకొని నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకుంటావా? థాంక్యూ లార్డ్. విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుచును. విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుచును. వీటిలో శ్రేష్టమైనది శాశ్వత కాలముండును ప్రేమ అన్నిటిలో శ్రేష్టము ప్రేమ శాశ్వత కాలముండును ప్రేమ అన్నిటిలో శ్రేష్టం. అందరి చేతులు ఊపుతూ ప్రేమ యేసయ్య ప్రేమ కల్వరి ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ కల్వరి ప్రేమ. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ చేతులు ఊపుతూ స్వరాలిప్పి ప్రేమ ప్రేమ కల్వరి ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ కల్వరి ప్రేమ. హల్లెలూయా 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 హల్లెలూయా. Everybody. యేసయ్య మేఘారుడై త్వరగా రాబోతున్నాడు. ఇంకా ఎవరినైనా క్షమించలేకపోతున్నావా? ఈరోజు క్షమించి నీ హృదయాన్ని తేలిక చేసుకో. ఆయన రాకడ కోసం సిద్ధపడు సహోదరి సహోదరుడా. తండ్రి, ఎంతమంది ఈరోజు వర్తమానం ద్వారా క్రొత్త సంగతులు నేర్చుకొని ఇక్కడ దీనులుగా మార్చబడ్డారు. ప్రతి వారిని దీవించండి, ఆశీర్వదించండి. నీ రాకడ కోసం సిద్ధపరచండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. అందరం కూర్చుందాం. ఎవ్వరు బయటికి వెళ్ళొద్దు. గేట్స్ అన్ని క్లోజ్ చేసేసేయండి. ఒక్క 5 minutes మనం